ఏమా సో దీన్ని ఎస్పెషల్లీ మనం ఈ సంక్రాంతి పండుగ మరి ముఖ్యంగా 4 days పాటు మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో మొదటి పండుగ అయినటువంటి భోగి సెలబ్రేషన్స్. భోగి పండుగ రోజున భోగి మంటలతోటి మనకి స్టార్ట్ అవుతుందండి. ఈ భోగి మంటల్లో మనటువంటి పాత దురలవాట్లు కానీ పాత అనే దాన్ని వదిలిపెట్టేసి కొత్త అనే దానికి శ్రీకారం చుట్టాలని ఈ భోగి మంటల యొక్క ప్రాధాన్యత. ఏవైతే ఉన్నాయో మనలో ఉన్నటువంటి రాగద్వేషాలన్నింటినీ కూడా వదిలేసి చెడ్డ ఏదైతే లక్షణాలు ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటి కూడా తొలగించుకుని అందుకే పాత వస్తువులు మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నింటి కూడా వదిలేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని తగలబెట్టాలి, అంటించేసేయాలి అంటారు. అందుకే మన దగ్గర పాత పడినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చి భోగి మంటల్లో వేస్తూ ఉంటారు. భోగి మంటలు వేయడానికి ప్రాధాన్యత ఏంటంటే చెడ్డ లక్షణాలన్నిటి కూడా వదిలేయాలి. ఓకేనా? అంటే మంచి అలవాట్లతోటి కొత్త జీవితాన్ని ప్రారంభించి లైఫ్ లో ఇంకా ఎదరికి వెళ్ళాలనేది ఈ భోగి మంటల యొక్క ప్రాధాన్యత అండి. నెక్స్ట్ రోజైనటువంటి సంక్రాంతి, దాన్ని మనం పెద్ద పండుగ అంటూ ఉంటాం. ఎక్కువగా దీన్ని రైతుల పండుగ అంటూ ఉంటారు. రైతు పంట పండించి ఆ ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చి ఆ కొత్త ధాన్యంతో చక్కగా మనం క్షీరాన్నం వండి భగవంతుని దేవునికి అర్పించడం జరుగుతుందన్నమాట. అందుకే దీన్ని రైతుల పండుగ అని కూడా అంటూ ఉంటారు. చక్కగా పంట కోసిన తర్వాత ఆ పంటని ఇంటికి తీసుకొస్తారన్నమాట చక్కగా రైతులు. అందుకే ఆ రోజు చక్కగా పశువులకి పూజ చేస్తూ ఉంటారు. అలాగే మినప సున్ని తింటూ ఉంటాం, మినుములు. ఎందుకంటే ఇది సూర్య భగవాన్ యొక్క పండగ కాబట్టి మినుములకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కారణం ఏంటంటే మన పెద్దవాళ్ళు ఏ ట్రెడిషన్ పెట్టినా దానిలో ఒక పరమార్థం అనేది ఉందండి. ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది పిల్లలు చాలా ఎనిమిగ్గా ఉంటున్నారు, ఎక్కడ చూసినా చాలా వీక్ గా ఉంటున్నారు. ఆ ఐరన్ కంటెంట్ ఫిల్ చేయడానికి తర్వాత రోజునటువంటి కనుమ పండుగ రోజున చక్కగా పశువులను ఆరాధిస్తూ ఉంటారు. మన జీవితంలో రైతు, ఇది యాక్చువల్ గా భారతదేశం అనేది ఇటువంటి వ్యవసాయాధారితమైనటువంటి దేశం భారతదేశం. అంటే రైతులతోటే మెయిన్ కాబట్టి రైతుకి మెయిన్ గా ఏంటంటే ఇప్పుడులాగా ట్రాక్టర్లు అవి ఉండేవి కాదండి. అప్పుడు ఎద్దుల బళ్ళు ఉండేవి. ఆ ఎద్దుల్ని మహాలక్ష్మి లాగా చక్కగా కడిగి ఎద్దుల్ని వాటికి పూజ చేసేవారు అన్నమాట. కాబట్టి కనుమ పండుగ రోజున పశువులకి వాటికి పూజ చేసేవారు. ఇది సంక్రాంతి ఫెస్టివల్ యొక్క ప్రాధాన్యత. చుట్టాలతోటి, బంధువులతోటి, స్నేహితులతోటి చక్కగా ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలని మన ఉషా మోడల్ స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి సూరిబాబు సార్ చక్కగా ప్రతి ఫెస్టివల్ ని మన స్కూల్లో సెలబ్రేట్ చేస్తున్నందుకు మన తరపున అలాగే మన యొక్క అధ్యాపక బృందం తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్స్ లాట్ సార్. సూరిబాబు సార్, కెన్ యూ సే స్కూల్కి వచ్చేసిన మోహన్ గారికి, శ్రీని గారికి, మా టీచర్స్కి, మళ్ళీ మాధురి మేడం గారికి, విద్యార్థులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, మరి అన్ని పండుగలు కూడా మనం ప్రతిరోజు కూడా చేసుకోవడం జరుగుతుంది. మనం అదేవిధంగా మనకి ముందుగా అడ్వాన్స్గా మన స్కూల్లోని ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి మీరు అందరూ కూడా చక్కగా మన టీచర్స్ అందరూ కూడా పిండి వంటలు అవి వండుకు రావడం అనేది జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ప్రతి సంవత్సరం కూడా మనం చక్కగా చేసుకుంటున్నాం. మనం సంక్రాంతి కానీ మకర సంక్రాంతి అయినా లేకపోతే కనుమైన ముక్కనుమైన కూడా మరి మీ అందరికీ కూడా చక్కగా ఈ హాలిడేస్లో కూడా చక్కగా బాగా చదువుకుని ఈ పండుగలన్నీ కూడా చక్కగా ఎంజాయ్ చేసి మళ్ళీ మనకి ఎటువంటి అర్థండి స్కూల్కి చక్కగా రావాలి. మరి మీకు గాలిపటాలు ఎగరైపోయి ఉన్నది, ఇంకా మళ్ళీ మీకు సాంగ్స్ అవి ఉన్నాయి. అదేవిధంగా మా నాన్నగారు ప్రియమిత్రుడైన రాజు ధర్మరాజు గారిని 2 విషయాలు మాట్లాడవలసిందిగా